దేవుడు మాట చేసి మంచిగా చెప్పుకోవాలి. దేవుడు నాకు మాట వేస్తే ఆ మాటలే నేను ప్రజెంట్ చేస్తాను. దేవుడు ఇచ్చినటువంటి సమయాన్ని దేవుడికి కుటుంబం చేస్తున్నాను. పిల్లలు మాట్లాడుతున్నారు, మిగతా వాళ్ళు మాట్లాడడంతో ఎమోషన్స్ అనుకుంటారు. మాకు ఏదైనా నెక్స్ట్ నేను కూడా సరే. ఇది ఏ ప్రేమ తెలుగు సరే 10-15 కదండి. 10-15 టైం ఇంకా కొంచెం గంటల్లో మనము 2020 క్రాస్ ఓవర్ మనం ఇందులో నుంచి అందులోకి 2024 నుంచి 25లోనికి మూవ్ అవుతాం, దాటుతున్నాం కదా. ప్రసంగి 3వ అధ్యాయము ప్రతిదానికి సమయం కాదు, ఆకాశము క్రింద ప్రతి ప్రయత్నమునకు సమయం కాదు. పుట్టుటకును, చచ్చుటకును, నాటుటకును, నాటబడిన దాన్ని పెరిగివేయుటకును, చంపుటకు, బాగు చేయుటకు, పడగొట్టుటకు, కట్టుటకు, ఈడ్చుటకు, నవ్వుటకు, దుఃఖించుటకు, నాట్యమాడుటకు, రాళ్లను పారవేయుటకు, రాళ్లను కుప్పవేయుటకు. చూడండి, ఇక్కడ చాలా కనపడుతున్నది. 557 పేజ్ నంబర్. ప్రేమించుటకు, ద్వేషించుటకు, యుద్ధం చేయుటకు, సమాధాన పడుటకు కష్టపడిన వారికి తమ కష్టము వలన వచ్చిన లాభమేమి? నరులు అభ్యాసము పొందవలనని దేవుడు వారికి పెట్టి ఉన్న కష్టానుభవము నేను చూచుకుని దేని కాలమునందు అది చక్కగా ఉంటున్నట్లు సమస్తమును ఆయన నియమించి ఉన్నాడు. ఆయన శాశ్వత కాల జ్ఞానమును నరుల హృదయం నుంచి ఉన్నాడు. కానీ దేవుడు చేయు క్రియలను పరిశీలనగా తెలుసుకున్నట్టు అది చాలదు. తాము సంతోషంగా ఉండటం కంటేను, తమ బ్రతుకును సుఖముగా వెళ్ళబుచ్చుట కంటేను శ్రేష్టమైనది ఏది నరులకు లేదని నేను తెలుసుకుంటుంది. మరియు ప్రతి వాడు అన్నపానములు పుచ్చుకొనొచ్చు, తన కష్టార్జితము వలన సుఖము అనుభవించుట దేవుడిచ్చే బహుమానమే అని తెలుసుకుంటుంది. దేవుడు చేయి వాళ్ళన్నీ శాశ్వతములని నేను తెలుసుకుంటుంది. దానికి ఏది చేర్చబడదు, దాని నుండి ఏది తీయబడదు. మనుషులు తన యందు భయభక్తులు కలిగి ఉంటున్నట్లు దేవుడు ఇట్టి నియమమును చేసి ఉన్నాడు. ఇలా మంచి మాటలు ఈ యొక్క సమయంలో మనం ధ్యానించుకున్నాం. ప్రతి దానికి సమయం కలదు అని ప్రారంభిస్తూ ఈ అధ్యాయంలో ఏ విషయంలో ప్రతి దానికి కనుక అనేకమైన మనం ఇక్కడ చూస్తాము. వాక్యంలో ఆకాశం క్రింద ఏమేమి మన జీవన విధానంలో నరుని యొక్క జీవితంలో ఏమైతే ఉదయం లేచినది మొదలుకొని వేకువ జామ మొదలుకొని రాత్రి వరకు కూడా ఏమి జరుగుతాయో వాటన్నిటినీ ప్రతిదీ కూడా మెన్షన్ చేస్తూ వాటన్నిటికీ కూడా సమయం ప్రేమించబడడానికి, ద్వేషించబడడానికి, యుద్ధం విషయంలో చంపడానికి, పడగొట్టడానికి, పుట్టడానికి, చెట్లు నాటడానికి, దుఃఖించడానికి, సంతోషంగా ఉండడానికి, అన్ని విషయములకు ప్రతి దానికి ఏంటంట సమయం కాదు. ఈ సంవత్సరం అంతట్లో మన యొక్క జీవితంలో మనం చూసుకుంటే మనం ప్రార్థన చేసినటువంటి అన్ని విషయాలు కొన్ని జరిగినాయి, కొన్ని జరగలేదు. మనం సక్సెస్ ఉన్నది,
పీరియడ్స్ కొంచెం స్టార్ట్ చేసి మధ్యలో ఆపేసేవి ఉన్నాయి, ముగించుకున్న ఉన్నాయి, పూర్తిగా సక్సెస్గా నడుస్తూనే ఉన్నాయి. మనం ప్రేర్ చేసిన వాటిలో కొన్ని మనం దేవుని దగ్గర నుంచి జవాబు పొందుకున్నా ఉన్నాయి, పొందుకోలేకుండా ఇంకా ఎదురు చూస్తున్నవి కూడా నడుస్తూ ఉన్నాయి కదా. అయితే మనం అనుకున్నటువంటి సమయాలు, మనం అనుకున్నటువంటి మాసములు, సంవత్సరములు దేవుడు మన ఆలోచన విధానాలను, మన యొక్క పరిధులను సెట్ చేయడానికి దేవుడు ఒక క్రమంగా మనకి ఇచ్చి అంటే గమనించండి. దేవుడికి దగ్గర క్యాలెండర్ ఉంటుందంటారా? మనకు క్యాలెండర్ ఉన్నది. దేవుని యొక్క సమయము, కాలములు, ఆయన యొక్క ఆలోచన విధానంలో సంవత్సరంలో ఇవన్నీ వేరు. అందుకే ప్రభుత్వం ఏమంటారు, నా తలంపులు వేరు, నా యొక్క ఆలోచనలు వేరు, మీ ఆలోచనలు వేరు, మీ అన్ని ప్రతి విషయంలో ఆకాశపు కంటను, భూమి కంటను అంటే అంత వ్యత్యాసం ఉన్నది అని అంటారు ప్రభు. సో ప్రభు యొక్క టైం, మనం అనుకునేటువంటి టైం ఏదైనా ప్రభు యొక్క టైంలోనికి మన టైము ఎలా చేర్చబడుతుంది, ప్రభు టైంని మన జీవితంలోకి మనం ఎలా తెచ్చుకోవాలి, దేవుని యొక్క ప్రణాళికలో, దేవుడు అనుకున్నటువంటి సమయాలు, దేవుడు అనుకున్నటువంటి కాలాలలో ఆయన దానిని నెరవేర్చుతాడు. అప్పటి వరకు మనము ఆయన కృప మీద ఆధారపడాలి. అందుకే వాక్యం తెలియజేస్తుంది, ప్రతి దానికి సమయము కలదు. మనం అనుకున్న టైంలో కొన్ని జరిగిపోవాలని మనం ఆలోచిస్తాం. అలా జరిగినప్పుడు నాకు ఎందుకు చేయలేదు, దేవుడు నాకు ఎందుకు సహాయం చేయలేదు, నేనేమి కరెక్ట్గా ఉండట్లేదు, అనేక రకాలు ఆలోచన చేస్తాం కదా. కొంచెం బలహీనత వచ్చినా నేను డబ్బుగా ప్రార్థిస్తాను. ఎదుటి విశ్వాసం తీర్పు తీర్చే బాగా వచ్చిందా, ఇంకేదైనా జరిగిందా, ఏదో తెలియని తప్పు చేస్తుంది, ఏదో వాక్యానికి అవిధేయత చెప్పుకుంటారు, జరిగిన విషయం ఎందుకు దేవుడు పరీక్షిస్తాడు, ఎన్ని రకాలుగా మన మాటలతో జడ్జి చేస్తాం, తీర్పు తీరుస్తాం. కానీ వాక్యం చెప్తుంది కదా, ప్రతి దానికి సమయం అవుతుంది. సో దేవుని యొక్క టైం ఉన్నది. ఆ టైం వరకు మనము ఎదురు చూసే వాళ్ళగా, దేవుని కృప మీద ఆధారపడే వాళ్ళగా ఉన్నామా లేదా? ఈ సంవత్సరంలో మనం అనుకున్న విషయాల్లో, మనం ప్రార్థించిన విషయాల్లో దేవుని కృప మీద ఆధారపడి ఎదురు చూసి పొందుకున్నవి ఏమి? మనం పొందుకోలేని వాటిల్లో ఏవైతే ప్రేయర్ చేసినా, కనిపెట్టినా, ఏవైతే మనం పొందుకోలేదో వాటి విషయాల్లో మనము దేవుని కృప మీద ఆధారపడినామా, దేవుని మీద ఆధారపడినామా లేదా అనేది ఒకసారి మనం అబ్జర్వ్ చేస్తే, మనల్ని మనం పరీక్ష చేసుకుంటే, మన ప్రార్థన జీవితానికి, మన విశ్వాసాన్ని మనం టెస్ట్ చేసుకుంటే, మన యొక్క సక్సెస్లో, మన యొక్క ప్రతి విషయంలో దేవుని కృప మీద ఆధారపడినామా. ఉదాహరణకి చూడండి, ఈ చివర ఉన్నాము, ఈ హౌసెస్ ఈ చివర గట్టి మీద వెళ్ళి మనం ఏదైనా బయటికి వెళ్ళడానికి, ఎక్కడికైనా వెళ్ళడానికి కదా. ఇక్కడి నుంచి జస్ట్ గట్టి మీద వెళ్తే మాట్లాడడానికి, ఇక్కడి నుంచి ఆ గట్టి మీద వెళ్తే మనము మన శక్తి మీద, మన మీద, మన ఆలోచన మీద ఆధారపడతాం. మనం దానికి ప్రభు నన్ను క్షేమంగా అక్కడికి నడిపించడం ప్రార్థన చేస్తారా? మీరు బయలుదేరేటట్టు ఈ చివరి చెప్పండి, ఇక్కడి నుంచి మా చివరి నడిచి వెళ్తుంది, ప్రభు నన్ను క్షేమంగా అక్కడికి నడిపించకుండా ఆడుతున్నా. చిన్నప్పటి నుంచి మనం నడుస్తున్నాము లేదు, మన ప్లేసే ఏం ఈ చివరి లైన్లో, చివరి ఎడ్జ్లో నడుచుకుంటూ వెళ్ళిపోతాం. అంతే వెళ్ళిపోయి అక్కడ మాట్లాడుతూ ఇది ఏంటిది? మన ఆలోచన మీద, మన శక్తి మీద మనం ఆధారపడతాం. సో దేవుడు ప్రతి విషయంలో కూడా ఆధారపడడం పడే వాళ్ళు భూమి ఎవరైనా ఆయన ఆశీర్వదించాలని, నీతిమంతులుగా ఉండాలని ఆయన అందరికీ అర్థమవుతుంటారు. ఎందుకంటే ఆయన ఆశీర్వదించడానికి ఆయన అందరికీ చూస్తూ ఉన్నప్పుడు
చూసాను. ఎందుకంటే మధ్యలో బస్సులో ఉన్నది అక్కడికి వెళ్ళాలన్నా లేదా ట్రైన్ అయినా బస్సు అయినా హైదరాబాద్ అనుకోండి, అప్పుడు ప్రభు క్షేమంగా నడిపించాము. ఉదాహరణ చెప్తున్నాను. అలాగా అన్ని విషయాలు మనకి చేయదగినది, మన సామర్థ్యము, మన యొక్క శక్తిని మనకు చేయదగిన వాటి విషయంలో దీన్ని ఆలోచనను, దేవుని బలాన్ని, దేవుని శక్తిని, ప్రభుని ఆశ్రయించే వారంగా ఉన్నాము. ఆయన కృపను ఆశ్రయించే వారంగా ఉన్నాము. సో మనం ఏమైతే ఈ సంవత్సరం ఎలా ఉంటుందో, 24 గడిచిపోయింది. బాధలు ఉంటుంది, కష్టం ఉంటుంది, నష్టం ఉంటుంది, వేదన ఉంటుంది, ఎన్నో అవమానాలు ఉంటుంది, ఏవో పొందుకోలేని పరిస్థితులు ఉంటాయి, అనారోగ్యం ఉంటుంది. ఏమైనా మంచిగా గడిస్తుంటుంది. అందరం ఏమవుతుందని టెన్షన్ నేను కరెక్ట్. దేవుని కృప మీద పూర్ణంగా ఆధారపడినప్పుడు ఆ అభివృద్ధిలోకి నిరంతరంగా మనము కొనసాగే వారంగా ఉంటాం. అందుకే నీకు విరోధంగా ఏ ఆయుధం వర్ధిల్లబడ్డది ఎవరికి అంటే నీతిమంతులుగా జీవించడానికి. అయితే ఆ నీతిమంతులుగా మనం జీవించడం అనేది కీర్తన గ్రంథంలో మన కీర్తనలో మనం చూడవచ్చు. 34వ అధ్యాయంలో 33వ అధ్యాయం 458 పేజీలో 16వ వచనం నుంచి మనం ధ్యానించుకుంటే, ఏ రాజును సేనాబలము చేత రక్షింపబడ్డాడు, ఏ వీరులను అధిక బలము చేత తప్పించుకున్నాడు. చూడండి, ఏ రాజును సేనాబలము చేత రక్షించబడ్డాడు. సో దావీదును మనం చూసినట్లయితే తన యొక్క కోణము రాజు యొక్క గర్వము, అతిశయం ఏంటి? గుర్రాలు, రథాలు, సేనలు, బలంగా యుద్ధంలో పోట్లాడడానికి శక్తిమంతులైనటువంటి సైనికులు, మంచి ఎక్కడంలో టీనేజ్లో బలంగా పోరాడడానికి, ఈటలు పట్టుకుని పోరాడడానికి సైనికులు, రాజు యొక్క బలం. అయితే ఇక్కడ చెప్తున్న మాట, ఏ రాజును సేనాబలం చేత రక్షించబడదు, ఏ వీరుడు కూడా తన యొక్క వీరత్వాన్ని బట్టి, తన యొక్క శక్తిని బట్టి, దానికున్న అధిక బలం చేత తప్పించుకోవడం అప్పుడు రక్షించుటకు ఆన్ ద స్పాట్లో, ఆ టైంలో, ఆ సమయంలో గుర్రాల మీద ఆధారపడిన, ఏనుగుల మీద ఆధారపడి యుద్ధం జయించగలం అనుకున్న వాళ్ళకి ఆ టైంకి గుర్రం మాత్రం రాదు. అది దాని విశేష బలం చేత మనుషులను తప్పించాలి. గుర్రంలో కానీ, రథములు కానీ, ఏదైనా సరే వాటి ఉన్నటువంటి ఆ బలము బట్టి రాజులనైనా, వీరులనైనా, మనుషులైనా తప్పింపచాలు. వారి ప్రాణమును మరణం నుండి తప్పించుటకు, కరువులో ఉన్నటువంటి వారిని సజీవులుగా కాపాడుటకు. ఇంటిదంతా యెహోవా దృష్టి ఆయన యందు భయభక్తులు గల వారి మీద, ఆయన కృప కొరకు కనిపెట్టు వారి మీద ఎటువంటిదంటే, రాజులైనా సరే, మంచి అధికారం కలిగినటువంటి పరిస్థితులైనా, మంచి ఉద్యోగమైన, క్షేమమైన ఏ పరిస్థితి అయినా మనకున్న మంచితనాన్ని బట్టి మనం ప్రతిదినం మేము అద్భుతంగా ప్రార్థన చేస్తాం, మంచిగా వాక్యం ధ్యానిస్తాం, మంచిగా అన్నిట్లో దేవుడితో నడుస్తూ అన్నిట్లో వృద్ధి కలుగుతుంది. ఎక్కడెక్కడ ప్రతి స్టెప్ పెరుగుతూ మంచిగా వర్ధిల్లుతున్నా అంటే మన మంచితనాన్ని బట్టి మార్గాన్ని దేవుని ఎందుకు భయభక్తులు కలిగి, యెహోవా దృష్టి ఆయన ఎందుకు ఎవరైతే భయభక్తులు కలిగి ఉంటారో వారి మీద ఏమంటుందంట, యెహోవా యొక్క దృష్టి ఉంటుంది. యెహోవా దృష్టి ఆయన ఎంత భయభక్తులు గల వారి మీద, ఇంకెవరి మీద ఉంటుంది? ఆయన కృప కొరకు కనిపెట్టుకుని వారి మీద నిలిచింటారు. సో కాబట్టి మనం ఆయన కృప మీద ఆధారపడే వారంగా, పూర్తిగా ఆయన మీద భయభక్తులు నిలిపే వారిగా ఎప్పుడైతే మనం జీవిస్తామో, యెహోవా దృష్టిలోనికి, ఆయన దృష్టిలోనికి, ఆయన సైట్లోకి మనం ఎప్పుడైతే వస్తున్నామో నీతిమంతులు ఆ రీతిగా ఆశీర్వదించబడుతున్నారు. అందుకే అంటాడు నెక్స్ట్ వచ్చిన, నా హృదయం సంతోషించున్నది, నేను ప్రభువు కొరకు కనిపెట్టుచున్నాను, ఆయనే నాకు సహాయం. ఒక రాజు పలుకుతున్నటువంటి మాట. ఎవరైతే దేవుని మీద పూర్తిగా ఆధారపడతారో ఆయన హృదయం, వారి హృదయం ప్రభు పూర్ణ సంతోషంతో నింపుతుంది. ప్రతి పరిస్థితుల్లో
అది చిన్నదైనా అది పెద్దదైనా ఏ స్థితి అయినా ప్రతి విషయంలో మన డైలీ ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి తిరిగి చిన్న విషయంలో ప్రతి స్టెప్ ప్రతి విషయంలో దేవుని మీద ఆధారపడడం, దేవుని కృప కొరకు వేడుకోవడం, దేవుని కృప కొరకు ఆయనతో ఆ సహవాసంలో ఉండి ఆ కృపలో నిలిచి ఉండడం, ఆ కృపను పొందే అర్హత కలిగి ఉండడం. చూడండి, దావీదు చనిపోయేటప్పుడు సొలొమోనుతో మాట్లాడతారు కదా, దినవృత్తాంతంలో మొదటి సొలొమోను మీకు అన్ని రెడీ చేశాను, మందిరానికి కావాల్సినవి. చూద్దాం ఒకసారి మొదటి దినవృత్తాంతంలో 28వ అధ్యాయము 9వ వచనం. అందరికి వినపడుతుంది. సొలొమోనా, నా కుమారుడా, నీ తండ్రి యొక్క దేవుడైన యెహోవా అందరి హృదయాలను పరిశోధించేవాడు. మనకు ఆరాధిస్తున్న దేవుడు ఎటువంటి క్యారెక్టర్, ఆయన గుణగణాలు, ఆయన లక్షణాలు అంటే ఆయన మన హృదయములను పరిశోధించేవాడు, ఆలోచనలన్నిటినీ సంకల్పములన్నిటినీ ఎరిగిన వాడు ఉన్నాడు. నీవు ఆయనను తెలుసుకొని హృదయపూర్వకంగా మనపూర్వకంగా, చూడండి రెండు కనబడుతుంది, హృదయం ఉన్నది, మనసు ఉన్నది. ఆయనను నువ్వు సేవించవచ్చు, ఆయనను వెతికినచ్చు, ఆయన నీకు ప్రత్యక్షమగు. ఒకవేళ నువ్వు అలా చేయకపోతే విసర్జించినచ్చు ఏమవుతుందంట, ఆయన నేను నిత్యముగా రోసుకోలేదు. సో ఎప్పుడైతే దేవుని వెతికే వారంగా ఉంటామో మన ఆలోచనలు, మన తలంపులు, మన మనస్సు, మన హృదయం, వీటన్నిటి విషయంలో మనం ఎప్పుడైతే భయభక్తులు కలిగి ఆయనకు మన ప్రవర్తన అంతటి మీద అధికారం ఇచ్చి విధేయత చూపి లోపడి ఆయన దృష్టిలో ఉంటామో, ఆయన వెలిగే వారంగా ఉంటామో, ఎప్పుడు కూడా ఆయనలో మనం నిలిచి ఉంటామో, ఆయన కృప మీద మనం ఆధారపడుతున్నాం, ఆయన యొక్క దృష్టి మన మీద ఉంటుంది. అలాంటి వారి యొక్క పరిస్థితి ఆయన ఏ రీతిగా కాపాడుతుందో మనం కనుక చూసినట్లయితే కీర్తన 34వ అధ్యాయంలో 15వ వచనం చూసినట్లయితే, యెహోవా దృష్టి నీతిమంతుల మీద ఉన్నది, ఆయన చెవులు వారి మొరలకు ఓకే. ఎవరి ప్రార్థన ప్రభు ఆలకిస్తారంటే యెహోవా దృష్టి నీతిమంతుల మీద ఉన్నది. ఎవరు నీతిమంతులైన అంటే ఎవరైతే ఆయన కృప మీద ఆధారపడి ప్రతి విషయంలో ఆయనకి లోబడి ఆయన చిత్తానుసారంగా ప్రభు నీ చిత్తమే, నీ ఇష్టమే, నీ ప్రకారమే, నీ ప్రణాళిక, నీ ఆలోచన, నీ తలంపు, నీ చిత్తం సిద్ధించుగాక, నీ తలంపులే నా జీవితంలో నా ప్రణాళికగా నేను ఉంచుకుని నీ ఇష్ట ప్రకారం నా ప్రవర్తన అంతా అన్ని విషయాలు పూర్తిగా దేవునికి నచ్చినట్లుగా అపూర్ణమైన విశ్వాసాన్ని కనపరుస్తామో, ఎప్పుడైతే పరిపూర్ణమైన విశ్వాసంగా మనం వెళ్తామో నీతిమంతులుగా తీర్చుతాము. నీతిమంతులుగా ఎప్పుడైతే ఉంటామో దేవుని కనుదృష్టి మన మీద ఉంటుంది. ఎప్పుడైతే దేవుని కనుదృష్టి మన మీద ఉంటుందో ఆయన యొక్క చెవులు వారి మొరలకు ఒకే. సో అటువంటి వారి యొక్క ప్రార్థన ప్రభు ఆలకించేవాడిగా ఉంటారు. నెక్స్ట్ ఆ తర్వాత చూసినట్లయితే ఆ నీతిమంతులు మొరపెట్టగా ప్రభు ఆలకించేవారుగా ఉన్నారు. వారి శ్రమలన్నిటిలో నుంచి వారిని విడిపించేవారుగా ఉన్నారు. విరిగిన హృదయం గలవారుగా ఆయన ఆసనంగా ఉన్నారు. నలిగిన మనసును ఆయన రక్షించేదిగా ఉన్నారు. నీతిమంతుడికి అనేక ఆపదలు కలుగుతాయి, అయితే వాటన్నిటి నుంచి ఆయన విడిపించేదిగా ఉన్నారు. గమనించారు, ఆయన వారి ఎముకలన్నిటినీ కాపాడు, వాటిలో ఒక్కటి కూడా విరిగిపోదు. చెడుతనము భక్తిని సంహరించి నీతిమంతులు ద్వేషించేవారు ఏమైతారంటే అపరాధులుగా అంచబడు. అటువంటి నీతిమంతుల మీద ఎవరైతే వ్యతిరేకంగా వారు లేస్తారో వారిని ఏం చేస్తారంటే ప్రభు అపరాధులుగా ఎంచబడతారు. వారిని ఎవరైతే నీతిమంతుల మీద ఒక మాట టచ్ చేసిన ప్రభు
సో నీతిమంతులుగా ఉంటే, దేవుని మీద పూర్తిగా ఆధారపడితే, దేవుని కృపలో మనం నిలిచి ఉంటే, ఆ కృపను పొందుకునే అర్హత మనం కలిగి ఉంటే, ఎప్పుడైతే ఆ పరిపూర్ణ విశ్వాసాన్ని మనం కనపరుస్తామో, మన జీవితంలో ప్రతి విషయంలో ప్రార్థన పూర్వకంగా ఒక్కొక్క స్టెప్ మనం పొందుకోవాల్సిన ప్రతి వాటిని మనం స్టెప్ బై స్టెప్గా చేయించుకుంటూ పోతాం. ఎదుర్కొండి ఎన్ని సంవత్సరాలు 2010, 2020 ఎలా ఉన్నామో మన స్థితి అలాగే ఉంటుంది. ఎందుకైనా నేను ఎక్కడున్న పరిస్థితి నేను అక్కడే అలాగే ఉంటుంది. దేవుని మీద ఆధారపడ్డాను. ప్రభు నా స్థితి మార్చు, నా ప్రవర్తన మీద, నా ఎదుగుదల మీద, నా యొక్క ప్రతి పరిస్థితి మీద నువ్వు అధికారం తీసుకోవడం, నీకు లోపడుతున్నావు. ఎప్పుడైనా ఈ రీతిగా వృద్ధిలోకి రావాలన్నప్పుడు ప్రార్థన, నా జీవితంలో కొన్ని సక్సెస్ కావాలని ఈ రీతిగా నేను ప్రార్థన చేస్తాను. వాక్యానుసారంగా ఎప్పుడు ప్రభు నీ కనుదృష్టి మా యొక్క మా కుటుంబం, నా యొక్క గృహంలో నీ కనుదృష్టి మా ఎదురు, నీ బాహుబలం, నీ యొక్క శక్తి, నీ యొక్క జ్ఞానం. మనం అనుకోవచ్చు ప్రతిదినం మంచిగా నడుస్తున్నాయి, కుటుంబాలు సక్సెస్ఫుల్గా నడుస్తున్నాయి. అది నా జ్ఞానాన్ని బట్టే, అది నా యొక్క తెలివితేటలను బట్టే. కొన్నిసార్లు మన తెలివితేటలో మన జ్ఞానాన్ని పడిపోవచ్చు, మన ఆపదల్లో పడేయచ్చు. బట్ ఎప్పుడైతే దేవుని యొక్క ప్రణాళిక, ఆలోచన, ఆయన కాపుదల, ఆయన కృప మనకు తోడుగా ఉంటుంది, మన జీవితకాలం అంతా కూడా అడ్డైన ఇటైనా పడిపోకుండా స్థిరమైన మార్గంలో క్రీస్తు యొక్క మార్గంలో నడిపిస్తున్నాను. మన కుటుంబాన్ని స్థిరమైనటువంటి దేవుని యొక్క ఇల్లు ఆశీర్వదించమని వారు ఏ రీతి ఉండదో ఆ రీతిగా క్రీస్తు మీద మన కుటుంబాన్ని కలుగుతారు. సో దేవుని కృప మీద ఆధారపడడం. సో నేను ఈ యొక్క 24లో మనకి ఏవైతే గడిచినాయి, 12 మాసాలు ఏవైతే గడిచినాయో, 25లో మనం ఒక మంచి నిర్ణయంతో ముందుకుపోవడం. పడిపోయినామా, ఏదైనా పాపం విషయంలో పడిపోయినామా, అపరాధం చేస్తున్నామా, ఏ విషయంలో లేదు దేవుడు నన్ను క్షమించడు, ఏ విషయంలో మనం పడిపోయినామా, ఎవరు పర్ఫెక్ట్గా, మిస్టర్ పర్ఫెక్ట్ కాదు, మిస్సెస్ పర్ఫెక్ట్ ఎవరు, అందరూ కదా. పడిపోయినప్పుడు, అవిధేయత చూపించినప్పుడు, పాపం చేసి దేవుని పాపలు నిలిచినప్పుడు ఎవరైనా పాపం చేయకూడదు. వెళ్ళడానికి చోటికి వెళ్ళాం, ఇంకోసారి వెళ్ళకూడదు. దావీదు జీవితంలో ఒకసారి తప్పు చేసిన వల్ల ఆయన తప్పు చేయలేదు. ఆ తప్పు చేయకుండా ఉండడానికి స్థిరస్థితి దయచేయమని ప్రభుత్వం ప్రార్థన నచ్చింది. తప్పులు చేయడం అంటే అవిధేయత చూపించింది. ఈ నెక్స్ట్ బైబిల్ ఈ సంవత్సరం ఎంతగా మనం చదివాము, ఎంతగా ప్రార్థన చేసినాం, మందిరానికి ఎంతగా మనం ప్రాధాన్యత ఇచ్చినాం, కుటుంబంలో దేవునికి మనం ఎంతగా స్థానం ఇచ్చినాం. మన డైలీ ప్రతి దిన జీవితంలో మొదటి స్థానం దేవునికి ఎంతగా మనం ఇచ్చి ప్రభువుని కనపరచాం, మహిమపరచాం. మన యొక్క ప్రతి పరిస్థితుల్లో, అన్ని విషయాల్లో దేవునికి మొదటి స్థానం ఎంతవరకు మనం ఇచ్చిన ఆయన కనపరచాం. ఇలాంటికి ప్రభావం మాటల్లో క్రియల్లో ఉంటుంది. సో ఒక మంచి తీర్మానంతో మనంతా సంవత్సరాన్ని ప్రభువే మాకు మన యొక్క హృదయాల్లో ఫలింపు చేసిన తెచ్చున్నాం. దేవునికి హల్లెలూయా, హల్లెలూయా. మంచి విషయాలు ఈ నూతన సంవత్సరంలో ప్రవేశించబోయే ముందు ఎలాంటి డెసిషన్స్ తీసుకోవాలి, ఎలా నడుచుకోవాలి, లేకపోతే ఈ 2024వ సంవత్సరం ఎలా గడిచింది, ఎలా నడుచుకున్నాం, ఇలాంటి విషయాలు మరోసారి మన యొక్క ఆత్మీయ జీవితాలలో పరిశీలన చేసుకున్న దానికి దేవుడు మనకు చెప్పడానికి మంచి సమయం. రైట్, మరి సమయంలో నా వాక్యానికి వెళ్ళే ముందు క్యాథీ అంటే యాక్షన్ సాంగ్ చేసిన తర్వాత
మీ ప్రకారం దృష్టి పెట్టి దేవుని మందిరంలో ఉండే వారిని కొనడానికి ప్రయత్నించాలి. రైట్, ఈ సమయంలో కొన్ని నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. ఈ రాత్రికాల సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించడానికి మరి ఏం చెప్పాలా అని నేను సిద్ధపడుతున్నాను. అయితే 2-3 అంశాలు నా యొక్క మనసులోకి వచ్చాయి. ఇది చెప్పాలా, అని చెప్పాలా. అయితే మరి ఈ డిసెంబర్లో 4 వారాల్లో 4 అంశాలు దేవుని యొక్క వాక్యం ద్వారా మీరు విన్నారు. ఒకటి ఆశ్చర్యకరుడని, 2వ వారం ఆలోచనకర్తని, 3వ వారం బలవంతుడైన దేవుడని, 3వ వారం నిరీక్షకులకు తండ్రి అని మన వాక్యాలు విన్నాం. అయితే అందులో లాస్ట్ ఒక పదం ఆగిపోయింది. ఎవరు? సమాధానకర్త అనేటువంటి అంశం అయిపోయింది. సో ఈ రాత్రి ఆ అంశాన్ని చెప్పాలి అని మరి ప్రార్థన పూర్వకంగా నేను ఒక నిర్ణయం తీసుకుని ఆ యొక్క వాక్యం మన జీవితంలో ముఖ్యంగా మనం మరికొన్ని నిమిషాల్లో నూతన సంవత్సరంలో ప్రవేశపెట్టబోతున్నాం. ఈ నూతన సంవత్సరంలో ఇటువంటి లక్షణాలు మన జీవితంలో కలిగి ఉండాలి అనేటువంటి మన ఉద్దేశంతో మరి యొక్క మాటలను మీ యొక్క మనసులో పెట్టాలి, మీ యొక్క ఆలోచనలో ఉంచాలి అని మనం నిర్ణయానికి రావడం జరిగింది. రైట్, మరి నా అంశం మీకు తెలిసిపోయింది. ఏంటది? సమాధానకర్తయకు అధిపతి అని ఎవరికి పేరు పెట్టారు? యేసయ్యకు పేరు పెట్టినట్లుగా వాక్యంలో మనము చదువుతా ఉన్నాం. యెషయా గ్రంథం 9వ అధ్యాయము 6వ వచనంలో ఆఖరి పదములో ఈ మాట మనకు కనబడుతోంది. ఓకే, ఈ యొక్క మాట ఎందుకు చెప్పబడింది? ఈ యొక్క మాట ఎందుకు చెప్పబడింది? ఎందుకు అంటే దేవుని యొక్క రాజ్యంలో మనం ప్రవేశించాలి అంటే, ఏమి చెప్పండి? దేవుని యొక్క రాజ్యంలో ప్రవేశించాలి అంటే, ఇంకొక మాటలో చెప్పాలంటే పరలోక రాజ్యానికి చేరాలి అంటే, పరలోక రాజ్యానికి మనము అర్హత సాధించాలి అంటే ఒక ప్రాముఖ్యమైనటువంటి మాట చెప్తున్నాను, గమనించండి. ఈ లోకంలో మనం బ్రతుకున్నప్పుడు, జీవిస్తున్నప్పుడు ఒకరితో ఒకరు సమాధాన పడకపోతే, ఏం చెప్పండి? ఒకరితో ఒకరు సమాధాన పడకపోతే అటువంటి వారు ఎక్కడికి వెళ్ళడానికి కష్టము. అలాంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి వారు ఎక్కడికి వెళ్ళడం అసాధ్యం. ఆలోచన చేయండి. ఎందుకంటే యేసయ్య ఒక ప్రాముఖ్యమైనటువంటి మాట చెప్పారు. మనం దేవుని మందిరానికి వచ్చి ఒకవేళ ఏదైనా ఒక కానుక ఇవ్వాలి అన్నా, ఒక అర్పణ అర్పించాలి అన్నా, దేవునికి ఇవ్వటానికి వచ్చినప్పుడు ఒకవేళ మనకు ఎవరైనా ఏదైనా చేసినట్టుగా మన మనసులకు గుర్తుకు వస్తే వెంటనే ఏం చేయాలంట? మీరు అర్జెంటుగా అర్పణ అర్పించేసి, లేకపోతే ఇవ్వవలసిన కానుక ఇచ్చేసి అప్పుడు వెళ్ళి వాళ్ళతో సమాధానం పడండి అని చెప్పారా? మొదట ఏం చేయాలి? మొదట నువ్వు వెళ్ళి నువ్వు సమాధానం పడి ఆ తర్వాత వచ్చి నువ్వేం చేయాలి? దేవునికి
అర్పించాలి అని యేసయ్య ఈ లోకంలో ఉన్నప్పుడు చెప్పినటువంటి మాట చాలా క్లియర్ గా, చాలా క్లారిటీగా ఆయన చెప్పడం జరిగింది. కాబట్టి ఈ యొక్క విషయాన్ని మనము గమనించగలిగితే, గ్రహించగలిగితే అర్పణ ఇవ్వటం అనేది ఎంత ముఖ్యమో దానికంటే ముఖ్యం దేవుని యొక్క వాక్యం మనకు ఏం తెలియజేస్తుంది, యేసయ్య ఏం బోధిస్తున్నారు అంటే ముందు మన సమాధానంతో ఉండాలి. ఒకరి మీద ఒకరు, కుటుంబ సభ్యులు కావచ్చు, స్నేహితులు కావచ్చు, బంధువులు కావచ్చు, లేకపోతే ఇరుగు వారు కావచ్చు, ఎవరైనా సరే ఎలా ఉండాలి, మనకు సమాధాన పడినటువంటి వారుగా ఉండాలి అని దేవుడి యొక్క వాక్యము తెలియజేస్తా ఉంది. ఎందుకు ఈ మాట మరి మనం ఆలోచన చేస్తే ప్రస్తుత దినాలు, ప్రస్తుత రోజులు ఎలా ఉన్నాయంటే సమాధానము లేనటువంటి పరిస్థితులు. ఏమో చెప్పండి, సమాధానము లేనటువంటి పరిస్థితులు. కొన్ని ఉద్యోగాలు ఉన్నాయి, లక్షల్లో జీతాలు వస్తున్నాయి. కొన్ని ఉద్యోగాలు ఉన్నాయి, అందులో ప్రాముఖ్యంగా చెప్పాలంటే సాఫ్ట్వేర్ అనుకుందాం, అందులో మంచి మంచి జీతాలు ఉన్నాయి. కానీ అందులో పనిచేసే వాళ్ళకి తెలుసు, మామూలు చెప్తారు 2 లక్షల జీతం నెలకే అంటారు. కానీ ఆ 2 లక్షల జీతం తీసుకునే తెలుసు అందులో ఉండేటువంటి టెన్షన్స్ ఎంతో, అందులో ఉండేటువంటి ఒత్తిడి ఎంతో ఆ ఉద్యోగం చేస్తున్న వాళ్ళకే తెలుసు. వాళ్ళు ఎవరికి తెలుసా, ఈ జీతం వదిలేసి, ఈ ఉద్యోగం వదిలేసి ఎక్కడైనా ఒక 20-30 వేలకి ఒక మామూలు ఉద్యోగం పెడితే ఎంత బాగుందా అనుకునేటువంటి ఆలోచన వాళ్ళకి వస్తూ ఉంటాయి. ఎందుకో తెలుసా, సమాధానం లేనటువంటి పరిస్థితి. కొంతమంది మరి కష్టపడతారు, సంపాదిస్తూ ఉంటారు, చాలా అంటే చాలా సమృద్ధి అయినటువంటి మరి పరిస్థితులు ఇంట్లో ఉంటాయి. కానీ కుటుంబంలో కావచ్చు, వ్యక్తిగతంగా కావచ్చు, మామూలు ఉండకపోవచ్చు, సమాధానము ఉండకపోవచ్చు. అందులో ప్రస్తుత పరిస్థితుల్లో దేశాల మధ్యలో ఏమి లేదు, సమాధానం లేదు. సమాధానం లేదు. రష్యా యుక్రెయిన్ ఒకటి కాదు, 3 సంవత్సరాలు అయిపోయింది. ఏం తగ్గలేదు, యుద్ధం తగ్గ. యెరూషలేములో, ఇజ్రాయెల్ దేశంలో యుద్ధం సంవత్సరం దాటిపోయింది. ఏం తగ్గలేదు, ఏం లేదు అక్కడ, సమాధానం. ఇంకా అలా చెప్పుకుంటూ వెళ్తే చాలా చాలా పెద్ద దేశాలకు మధ్యలో ఏముండడం లేదు, మిగతా దేశాలతో సమాధానం ఉండడం లేదు. వాటి ప్రభావం ఏమవుతుందో తెలుసా, మనకి ఖర్చులు పెరిగిపోతాయి. ఆయా దేశాలకు మధ్యలో సమాధానం లేకపోవడం వలన మనకేమవుతుంది, ఖర్చులు పెరిగిపోతున్నాయి. ఖర్చులు పెరిగిపోవడం వలన మనకి సమాధానం లేకపోవడం ఉంటుంది. ఆలోచన చేయాలి. ఈ నూనె, వంట నూనె సడన్గా పెరిగిపోవడం కారణం ఏంటి? అప్పట్లో రాష్ట్రం వచ్చే న్యూస్ లో. కాబట్టి ఈ యొక్క రాత్రికాల సమయంలో సమాధానం లేనటువంటి పరిస్థితులు ఉంటున్నటువంటి వారి జీవితాల్లో, సమాధానం లేనటువంటి పరిస్థితులు ఉన్నటువంటి వారు అటువంటి వారి కుటుంబాలలో సమాధానమును ఇవ్వటానికి, సమాధానమును తీసుకురావడానికి మనకి ఇప్పుడు అవకాశం ఎవరి ద్వారా వచ్చింది అంటే యేసయ్య ద్వారా వచ్చింది. దేవుడి యొక్క వాక్య ప్రకారంగా ఈ యొక్క మాట చెప్పినటువంటి సమయంలో వాళ్ళ యొక్క స్థితి ఎలా ఉంది అంటే సమాధానము లేనటువంటి స్థితి. వాళ్ళ స్థితి ఎలా ఉంది, సమాధానము లేనటువంటి స్థితి. మనకి 6వ వచనంలో చెప్పబడింది, మన పై వచనంలో 5వ వచనంలో యుద్ధపు సందడి చేయు యోధులందరి జోలను, రక్తములో పొర్లింపబడిన వస్త్రములను అగ్నిలో వేయబడి
చేస్తే యుద్ధాలకు సంబంధించినటువంటి పరిస్థితులు కనబడుతూ ఉన్నాయి. ఎలాంటి పరిస్థితులు? యుద్ధము అనేది ఉంటే సమాధానం ఉంటుందా? సమాధానం ఉంటుందా? ఆలోచన చేయండి. ఇంకా వాక్యంలో చదువుతున్నాం కదా, ఇంకేం కనబడుతున్నాయి? రక్తములో పొరలింపబడిన వస్త్రములు. అంటే వస్త్రాలు దేవుతో కలిసిపోయి రక్తంలో కలిసిపోయింది. గమనించండి సార్, ఆ యొక్క రాజ్యములో, యోగా రాజ్యములో, ఆ యొక్క కాలములో ఇలాంటి స్థితుల్లో జనులు ఉన్నారు. యుద్ధానికి సంబంధించిన స్థితిలో ఉన్నారు. రక్తము కాల్చున్నటువంటి స్థితిలో జనాలు ఉన్నారు. ఆ సందర్భంలో చెప్పబడిన మాటే ఈ మాట. అందులో భాగంగా ఆఖరి మాటగా మనం ఈ రోజు వింటున్నాం. సమాధానకర్తయకు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. ఎలాంటి పేరుట? ఎలాంటి పేరుట? సమాధానకర్త అగు అధిపతి. ఇప్పుడు సమాధాన పరచడం వేరు, సమాధానానికి కర్త వేరు. ఈ సమాధాన కర్తకే మళ్ళీ ఏమన్నారు? ఆయనలో అధిపతి అని అంటూ ఉన్నారు. సో ఈ యొక్క విషయాల కనుక మనం ఆలోచన చేయగలిగితే యేసయ్య ఎవరు? యేసయ్య ఎవరు అంటే సమాధానకర్తయకు అధిపతి అని దేవుడి యొక్క వాక్యము తెలియజేస్తా ఉంది. ఎందుకు ఇలాంటి పరిస్థితులు ఎందుకు వచ్చాయి? ఈ పరిస్థితులు ఎందుకు వచ్చాయి? మనందరికీ తెలుసు, దేవుడు ఆదామును అవ్వను సృజించాడు. వాటిని సృజించినప్పుడు చాలా బాగున్నాయి పరిస్థితులు, వాతావరణం బాగుంది, కుటుంబ వ్యవహారాలన్నీ బాగున్నాయి, అన్ని బాగున్నాయి. కానీ ఎప్పుడైతే దేవుడు జీవితంలో మనం చేశారో, ఎప్పుడైతే అవిధేయత అనేది వారి యొక్క జీవితంలో వచ్చిందో, ఎప్పుడైతే పాపం అనేది వారి యొక్క జీవితంలో వచ్చిందో, ఆలోచన చేయండి. జరిగినటువంటి సంఘటన మనందరికీ తెలుసు. వారి యొక్క జీవితంలోనికి పాపము ఎంటర్ అవడం, అది మరణానికి దారితీస్తుంది. ఏం చేసింది? మరణానికి దారితీస్తుంది. మరణానికి దారితీయడం అంటే ఇంకొక మాటలో మీరు ఎలా కూడా గమనించవచ్చు. ఏంటో చెప్పగలరా? వాళ్ళిద్దరికి పుట్టినటువంటి మొదటి సంతానం, ఆదాము హవ్వలకు పుట్టినటువంటి మొదటి సంతానం. ఇప్పుడు మరి ఈ భూమి మీద పుట్టిన మొట్టమొదటి వ్యక్తి ఎవరు? ఆదాము పొట్ల, అవ్వ పొట్ల దేవుడు వారిని నిర్మించాడు, సృష్టించాడు వారి పొట్ల. కానీ భూమి మీద పుట్టినటువంటి మొట్టమొదటి వ్యక్తి, మొట్టమొదటి బిడ్డ ఎవరు? కయ్యూను. కయ్యూనికి ఎంత స్పెషల్, కయ్యూను అంటే ఎంత ప్రత్యేకమైన వాడు, కయ్యూను అంటే ఎంత మరి దేవుడి యొక్క హృదయంలో ఎంత ఎటువంటి స్థానం ఉండాలి. భూమి మీద దానికి ఒక మంచి పేరే ఏమని? మొట్టమొదట పుట్టినటువంటి వ్యక్తి అని. కానీ అలాగ పుట్టిన మొట్టమొదటి వ్యక్తి ఏమైపోయాడు? హంతకుడైపోయాడు. ఏమైపోయాడు? హంతకుడైపోయాడు, నరహంతకుడైపోయాడు. ఆలోచన చేయాలి. దేవుడి యొక్క వాక్యములో మనం గమనిస్తే ఈ ఆదాము అవ్వలు దేవుడు చేయొద్దన్న పని చేసినందుకు వారి జీవితంలో పాపము అనేది ఎంటర్ అవడం వలన ఆ యొక్క పాపం అనేది వీరి యొక్క జీవితంలో ఎంటర్ అయ్యి వీళ్ళ తదనంతరం ఎవరో చేసింది? కయ్యూనులో చేసింది. ఎవరో చేసింది? కయ్యూనులో చేసింది. ఆ యొక్క కయ్యూనులో వచ్చినటువంటి ఆ పాపము కయ్యూను ఏం చేసింది? హత్య చేసినట్లుగా చేసింది, పాపము చేసినట్లుగా చేసింది. అలాగా కయ్యూను తర్వాత తనవేడు, తర్వాత అలాగా ప్రతి తరములో ఏమిపోయిందంటే పాపము అనేది అందరికి సంప్రాప్తమైపోయింది అని వాక్యాలు తెలియజేస్తాం. కయ్యూనికి హేబెలుకి సమాధానం కుదిరిందా? అరే నా తమ్ముడే కదా అనుకున్నాడా? కయ్యూను నా తమ్ముడే కదా అనుకున్నాడా?
వాళ్ళకు ఏమి లేదు, సమాధానం ఉండదు, సమాధానం కాదు. అది చివరికి ఏం చేసింది? హత్యకు దారి తీసింది. సో ఈ యొక్క రాత్రికాల సమయంలో మనం ఆలోచన చేస్తే ఇటువంటి పరిస్థితులు ఇంచుమించు ఇప్పుడు చాలా మందిలో కనబడుతున్నాయి. చాలా మంది సమాధానం లేనటువంటి పరిస్థితి, సమాధానం పడలేనటువంటి పరిస్థితి మనుషుల్లో, కుటుంబాల్లో, బంధుత్వంలో, స్నేహంలో, రాష్ట్రాల మధ్యలో, దేశాల మధ్యలో ఏమైపోతుందంటే సమాధానం లేని పరిస్థితులు ఎక్కువైపోతున్నట్లుగా మనము గమనించవచ్చు. అయితే ఇలాంటి పరిస్థితుల నుంచే మనల్ని విడిపించడానికి, ఇటువంటి పరిస్థితుల నుంచి మనం బయటకు తీసుకురావడానికి, సమాధానమైనటువంటి అటువంటి వారి జీవితంలో సమాధానములు తీసుకురావడానికి యేసు ఏం చేశాడు? దేవుడే స్వయముగా యేసయ్యగా సమాధానమును ఇవ్వడానికి ఆయన ఈ లోకములోనికి వచ్చెను. కొలస్సీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 20వ వచనం చదువుదాం. చూడండి, కొలస్సీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 20వ వచనం. సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును, అవి భూలోకమందున్నవైనను పరలోకమందున్నవైనను వాటన్నిటిని ఆయన ద్వారా తనతో సమాధాన పరచుకోవాలని తండ్రి అభిష్టమాయను. ఏమైందంట? తండ్రికి ఏది ఇష్టమైంది? తండ్రికి ఇష్టమైనది ఏంటంట? వాక్యంలో మనం చదువుతూ ఉన్నాం, ఈ యొక్క వచనంలో మనకు కనబడుతుంది. ఆయన ద్వారా అంటే కుమారుడైన యేసయ్య ద్వారా ఏం చేయాలని చెప్పేసి అనుకుంటున్నాడంటే సమస్తమును, ఏమనుకున్నాడు ఆయన? సమస్తమును అని ఏం చేయాలనుకుంటున్నాడు? తనతో సమాధాన పరచుకోవాలని తండ్రికి అనిష్టమైన. అవి ఎక్కడవి? అవి భూలోకమందున్నవైనను పరలోకమందున్నవైన, భూమి మీదైనా పరలోకములైనా ఆయన ద్వారా ఏం చేయాలనుకుంటున్నాడు? దేవుడు సమాధాన పరచుకోవాలి అని ఆయనకు అభిష్టమాయను. సో దేవునికి ఏది ఇష్టం? దేవునికి ఏది ఇష్టం అంటే సమాధానం కలిగి ఉండుట ఇష్టం. ఏ విషయం చెప్పండి? సమాధానం కలిగి ఉండుట ఇష్టం. మరి ముఖ్యంగా ఈ భూలోకములో, ఎక్కడ? ఈ భూమి మీద. మీరు ఇంకొక మాట గమనించండి, ఇంకొక మాట. ఈ భూమి మీద ఒకరితో ఒకరు సమాధాన పడలేనటువంటి పరిస్థితులు ఉంటే పరలోకంలో మీరు ఉండలేరు. పరలోకంలో మీరు ఉండలేరు. ఎందుకో తెలుసా? ఒకడంటే మనకి ఇష్టం లేదు, ఆడ అనుమతి మనం ఏం చేద్దాం? తమకు చెప్పారు. భూమి మీద అలాంటి వేషాలు వేయడానికి అవకాశం ఉంది. భూమి మీద అలాంటి వేషాలు వేయడానికి అవకాశం ఉంది. మన పరలోకంలో చేస్తున్నారు. పరలోకంలో చేస్తున్నారు. ఆ రోమం, ఆ రోమానికి ఎవరితో నాకు ఉంటారు. పరలోకంలో ఉన్నాడు కాబట్టి నేను ఉన్నానంటే నువ్వు ఎక్కడ నాకులో ఉండాలి. కాబట్టి ఈ భూమి మీద ఇలాంటి పరిస్థితుల్లో మనము మన జీవితాలలో సరి చేసుకోలేకపోతే ఎక్కడ ఉండలేం? పరలోకంలో ఉండలేం. కాబట్టి భూమి మీద భూలోకమున్నటువంటి ప్రతి సందర్భంలో, ప్రతి విషయంలో దేవుడు ఏం చేయాలనుకున్నాడంటే యేసయ్య ద్వారా ఆయన సమాధాన పడాలి అని ఆయన అధిష్టము అని దేవుని యొక్క వాక్యాలు తెలియజేస్తా ఉన్నాయి. అంత మాత్రమే మనకు తెలిసినటువంటి మరొక మాట 53వ అధ్యాయం యెషయా గ్రంథంలో అక్కడ 5వ అధ్యాయం 5వ వచనంలో మనం చూస్తే మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలుగొట్టబడెను, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను. చూడండి సార్, ఏమైంది? సమాధానార్థమైన శిక్ష
ఈ లోకంలో మనము సమాధాన పడటానికి అవసరమైనటువంటిది ఆయన ఏం చేశాడంటే సిలువలో శిక్షను అనుభవించాడు. ఆయన అలాగున శిక్ష అనుభవించుట ద్వారా మనకి ఏం కలుగుతుందంట? సమాధానము కలుగుతుంది అని దేవుని యొక్క వాక్యాల ద్వారా మనము అర్థం చేసుకోవచ్చు. అంటే దేవునికి ఇష్టం, ఏమిష్టం? సమాధానముగా ఉండుట అనేది ఆయనకి ఇష్టం. అందుకనే దేవుడు ఏం చేశాడు? ఆ శిక్షను యేసయ్య మీద, కుమారుని మీద ఉంచెను అని వాక్యాలు మనకి తెలియజేస్తా ఉన్నాయి. అలాగే ఇంకొక మాట ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం చూడండి. పౌలు గారు చెప్పినటువంటి మాట, ఆయన ఏమన్నాడు? మన సమాధానమై ఉండి మీకును మాకును ఉండిన ద్వేషమును అనగా విధిరూపకమైన ఆజ్ఞల గల ధర్మశాస్త్రమును తన శరీరమును కొట్టివేయుట చేత మధ్య గోడను పడగొట్టి మన ఉభయులను ఏకము చేసెను. ఆయన ఎలాంటి వాడు అంటే వాక్యాలు చెప్తా ఉన్నాయి, మన సమాధానమై ఉన్నాడు. ఆయన ఏమన్నాడు? సమాధానమై ఉన్నాడు. ఆయన సమాధానమై ఉండి ఏం చేశాడు? మీకును మాకు మధ్య ఉన్నటువంటి ద్వేషాన్ని చూడండి సార్, ద్వేషం. ఇప్పుడు ఈ యొక్క పర్టికులర్ ఈ యొక్క సందర్భంలో పౌలు గారు ఆ మాట చెప్పడానికి కారణం మరొకటి ఉంది. ఏంటి ఆ కారణం అంటే ధర్మశాస్త్రం. యూదులేమో ధర్మశాస్త్రమే గొప్ప అని వాళ్ళు పట్టుకొచ్చున్నారు. ఇక్కడ పౌలేమో నేను కూడా ఇంతకు ముందు అలాగే ఉండేవాడిని, నేను కూడా ధర్మశాస్త్రాన్ని ఆడినే పాటించేవాడిని, దాని ప్రకారంగా నడుచుకునేవాడిని. కానీ ఇప్పుడు నేను సత్యాన్ని తెలుసుకున్నాను, అసలు సత్యాన్ని తెలుసుకున్నాను. దేవుడు డైరెక్ట్ గా నాకు కనిపించాడు, నాతో మాట్లాడాడు, కాబట్టి సత్యాన్ని ప్రకటించుతున్నాను అని చెప్తా ఉంటే ఏమైపోతున్నారు జనం? వీరికి విరోధులైపోతున్నారు. అందుకనే ఆయన చెప్తున్నటువంటి మాట ఏమని? మీకును మాకును ఉండిన ద్వేషాన్ని దేవుడు ఏం చేసేటప్పుడు సమాధానం వచ్చాడు అని వాక్యము తెలియజేస్తా ఉంది. కాబట్టి ఈ లోకములో మరి మనకు సమాధానం అనేది ఎలా వస్తుంది, ఎవరిస్తారు అంటే సింపుల్, యేసయ్య మాత్రమే. ఎవరేమండి? యేసయ్య మాత్రమే. ఆయన ద్వారా తప్ప మనము నిజమైన సమాధానము ఈ లోకంలో మనము పొందుకోలేము. ఎవరు సువార్తలో మనందరూ చేసినటువంటి ఒక మాట మనకు కనబడుతుంది. 14వ అధ్యాయం 27వ వచనంలో చదివితే యేసయ్య చెప్పినటువంటి మాట, శాంతి మీకు అనుగ్రహించి వెలుచున్నాను. ఎవరిదే? నా శాంతిని నేను మీకు అనుగ్రహించుచున్నాను, లోకం ఇచ్చినట్టుగా నేను మీకు అనుగ్రహించలేదు. మీ హృదయములను ఏం చేయొద్దు, కలవరపడనీయకుడి. చూడండి, యేసయ్య చెప్తున్నమాట, నా శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను. ఈ లోకం ఇచ్చినట్టు కాదు, లోకం ఇచ్చినట్టు కాదు. కొన్నిసార్లు కొన్ని సంఘటనలు జరిగినప్పుడు కొంతమంది పెద్దలు మధ్యవర్తులుగా ఉండి ఏం చేస్తారు? ఆలోచించారు. ఇద్దరు అబ్బాయిలు కొట్టుకున్నారు అనుకున్నాం, తీసుకున్నాను అనుకున్నాం. మధ్యవర్తిగా ఉన్నటువంటి పెద్దలు ఏం చేస్తారంటే ఇట్రట్ అని వాళ్ళతో మాట్లాడి అంత అయిపోయిన లాస్ట్ పంపించేసే ముందు ఏం చేస్తారు? షేకింగ్ చెప్పేస్తాం. ఒక్కొక్కరు ఏమంటారు? షేకింగ్ తీసుకోండి, లేకపోతే ఒకసారి కౌలించుకోండి అన్నట్టుగా వాళ్ళని ఏం చేస్తారు? కలపడానికి ప్రయత్నం చేస్తారు. అంటే సమాధానపరచడానికి
ప్రయత్నం చేస్తారు. రైట్, ఆ క్షణంలో బాగానే ఉండొచ్చు, కొన్ని రోజులు బాగానే ఉండొచ్చు, మళ్ళీ ఏమైపోయే అవకాశాలు ఉన్నాయి. అవునా కదా? ఈ లోకంలో ఉండేటువంటి సమాధానం కొన్నిసార్లు మన సమాధాన పడిన ఎదుటి వ్యక్తి సమాధాన పడకపోతే మళ్ళా పరిస్థితులు బాగుంటుంది కదా. కానీ యేసయ్య ఆయన యొక్క మాట శాంతిని మీకు అనుగ్రహించవలసిన, అది కూడా ఎవరిది? నా శాంతినే, లోకం ఇచ్చినట్టుగా కాదు అని ఆయన చెప్పినటువంటి మాట అక్కడ మనం చదివాం. అలాగే ఇంకొక వచనం కొలస్సీయులకు రాసిన పత్రికలోనే 1వ అధ్యాయం 22వ వచనంలోకి వస్తే, తన సన్నిధిని పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను నిరపరాధులుగాను నిలువబెట్టుటకు ఆయన మాంసాయుక్తమైన దేహమందు మరణము వలన ఇప్పుడు మిమ్మల్ని సమాధానపరచెను. యేసయ్య ఏం చేశాడట? సమాధానపరచెను. ఎందుకు సమాధానపరచాడు? 4 విషయాలు కనపడుతున్నాయి ఇక్కడ. ఒకటి, తన సన్నిధిలో ఎలా ఉండాలంట? పరిశుద్ధులుగా, నిర్దోషులుగా, నిరపరాధులుగా. 3 విషయాలు. ఇలాగ ఈ 3 రకాలుగా మనల్ని నిలబెట్టడానికి ఆయన సన్నిధిలో ఎలా ఉండాలంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎక్కడున్నాం? ఆయన సన్నిధిలో ఉన్నాం. ఆయన సన్నిధిలో మనం ఎలాంటి లక్షణాలతో ఉండాలన్నమాట? ఒకటి, పరిశుద్ధులుగా ఉండాలి. 2, నిర్దోషులుగా ఉండాలి. 3, నిరపరాధులుగా ఉండాలి. మనం ఇటువంటి లక్షణాలు కలిగి ఉన్నామా? ఇటువంటి రీతిగా మన జీవితాలు ఉన్నాయా? ఒకసారి మన యొక్క జీవితాలను పరిశీలించాలి. ఎందుకంటే అలాగా జీవించాలి అనేటువంటి ఉద్దేశంతో ఆయన ఏం చేశాడు? ఆయన మాంసాయుక్తమైన దేహమందు, అంటే ఈ లోకంలో ఆయన శరీరానుసారముగా జీవిస్తున్నటువంటి యేసయ్య ఆయన ఏం చేశాడు? వాక్యాలు చెప్తా ఉన్నాయి. ఆయన దేహమందు మరణము వలన ఇప్పుడేమో సమాధానపరిచెను. సో ఈ సమాధానం ఎవరి ద్వారా వస్తుంది? ఎలా వస్తుంది అంటే యేసయ్య ద్వారా ఎలా వస్తుంది? యేసయ్య ద్వారా మాత్రమే. మనం ఇప్పుడు నూతన సంవత్సరంలో ప్రవేశపెట్టబోతూ ఉన్నాం. నూతన సంవత్సరంలోకి వెళ్ళబోతూ ఉన్నాం. గమనించండి, ఇప్పుడు నూతన సంవత్సరంలోకి వెళ్ళబోతున్నామంటే నా పరిస్థితులు మారిపోతాయా? చెప్పండి. ఇప్పుడు 2024 లాస్ట్ లో ఉన్నాం. 25 వచ్చేసరికి తక్కువ ఒక గంట టీమ్ అన్న వెంటనే మన ఇల్లు మారిపోతాయా? మన బట్టలు మారిపోతాయా? మన పరిస్థితులు మారిపోతాయా? లేకపోతే ఏమైనా మారిపోతాయా? ఏది ఎలా ఉందో అన్నీ అలాగే ఉంటాయి. అవునా? ఏది మారు, ఏది కూడా మారు. కానీ మారవలసింది మనమే, మార్చుకోవలసింది మనమే, పరిస్థితులను మార్చుకోవలసింది మనమే, ఆయనకు ఇష్టలుగా, ఆయనకు అనుకూలంగా మార్చుకోవలసింది మనమే. సో సమాధాన పడేటువంటి మనసు మనకు ఉండాలి. కారణం ఏంటంటే నీ అంతటా నీకు ఆ మనసు రాలేదు. కానీ నీ కొరకు, నా కొరకు, ఈ లోకానికి ఆయన శరీరానుసారమైనటువంటి మరి శరీరమును ధరించుకొని కుమారుడిగా ఈ లోకానికి వచ్చి మన యొక్క శిక్షను ఆయన మీద వేసుకొని ఆయన భరించి ఆయన యొక్క రక్తము చిందించుట ద్వారా ఏం జరుగుతుంది అంటే సమాధానము అనేది జరుగుతూ ఉన్నది అని వాక్యాలు సెలవిస్తూ ఉన్నాయి. ఇప్పుడు ఆయన ఇచ్చేటువంటి సమాధానం మనం ఎలా పొందుకోగలం? ఆయన సమాధానం
సమాధానాన్ని ఎలా పొందుకోగలం? కొన్ని పాయింట్లు చెప్తాను మీకు. ఆయన సమాధానాన్ని ఎలా పొందుకోగలం? ఒకటి, ఆయన సువార్త ద్వారా. ఎలాగా? ఆయన యొక్క సువార్త ద్వారా. అపోస్తలుల కార్యములు 10వ అధ్యాయము 36వ వచనంలో చదివితే అందరికి తెలిసినటువంటి మాట అక్కడ కనబడుతుంది. యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. తర్వాత ఏం చెప్పారు? ఆయన ద్వారా దేవుడు ఎలాంటి సువార్త? సమాధానకరమైన సువార్తలో ప్రకటించి. చూడండి సార్, యేసుక్రీస్తు ఎవరు? అందరికీ ప్రభువు. ఆయన ద్వారా దేవుడు ఏం చేశాడు? సమాధానకరమైనటువంటి సువార్తను ప్రకటించి ఇశ్రాయేలులకు పంపిన వర్తమానమును. అంటే ఈ లోకానికి దేవుడు యేసయ్యను పంపించడానికి గల కారణం ఏంటంటే ఆయనే ఏమై ఉన్నాడని సమాధానకరమైనటువంటి ఒక వార్తగా, ఒక సువార్తగా దేవుడు ఆయనను ఈ భూమి మీదకి పంపించాడు. ఆయనే ప్రభు, ఆయనే దేవుడు. ఆయన కుమారుడుగా ఉన్నాడు. అట్ ద సేమ్ టైం ఆయన దేవుడిగా కూడా ఉన్నాడు. దేవుడి యొక్క వాక్యంలో 2వ అధ్యాయం, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 17వ వచనంలో చూస్తే అక్కడ ఒక మాట పౌలు గారు చెప్తా ఉంటారు. ఆయన వచ్చి దూరస్తులైన మీకును సమీపస్తులైన వారికి సమాధాన సువార్తను ప్రకటించెను. ఆయన వచ్చి ఏం ప్రకటించాడంట? సమాధానమైన సువార్తను ప్రకటించాడు. ఎందుకు ప్రకటించాడు? ఇప్పుడు ఇంటికి ఎవరైనా వచ్చి మా ఇంట్లో పెళ్లి అని అనుకోండి, దాన్ని ఏమంటాము? శుభవార్త అనొచ్చు, లేకపోతే సంతోషకరమైన వార్త అనొచ్చు, లేకపోతే అలాంటిది. ఒకవేళ ఎవరైనా వచ్చి ఎవరైనా చచ్చిపోయారని చెప్పారనుకో, అది మంచి వార్త అవుతుందా? శుభవార్త అవుతుందా? దాన్ని ఏమంటారు? చావు వార్త. ఇప్పుడంటే ఫోన్లు వచ్చి మెసేజ్ వెళ్ళిపోతున్నాయి. మరి పూర్వకాలం ఎవరైనా ఏదైనా జరిగితే ఏం చేసేవారు? వచ్చి చెప్పేవారు. సో ఇంతకు ముందు రోజుల్లో ఎవరైనా మన ఇంటికి వచ్చేటప్పుడు వాళ్ళ ముఖాలు చూసి నవ్వుతూ వస్తే ఓకే ఈడో మంచి మాట చెప్తా వచ్చాడు అనుకునేవాళ్ళు. ఒకవేళ ఏడు ముఖంలో వస్తే ఏదో చావుగా ఉండేస్తున్నాడు అనుకునేవారు. యేసయ్య వచ్చి ఏ వాక్యం చెప్పాడంట? సమాధానమైన సువార్తను ఆయన ప్రకటించాడు. కాబట్టి ఆయన సువార్త ద్వారా మనకి ఏం కలుగుతుంది? సమాధానం కలుగుతుంది. ఇంకో మాట చెప్తా, రెండో పాయింట్. ఈ సమాధానం ఎవరికి వస్తుంది అంటే యేసయ్య వచ్చినప్పుడు ఆయన దూతలు ఈ మాటను ప్రకటించే లోక సంవత్సరం 14వ వచనంలో ఈ మాట కనబడతారు. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, ఎవరికి? ఆయనకు ఇష్టమైన మనుషులకు. భూమి మీద ఏముంటుందంట? ఆలోచన వస్తారు. ఆయనకి ఇష్టమైన మనుషులకు భూమి మీద ఏమున్నది? ఒకవేళ ఆయన దృష్టిలో ఆయనకు మనం ఇష్టలుగా ఉంటే సమాధానం, ఒకవేళ ఆయనకు ఇష్టలుగా లేకపోతే, ఆయన ఇష్టలుగా మనం జీవించకపోతే, ఆయన ఇష్టలుగా మనం నడవకపోతే ఏమన్నా మనకి సమాధానం. సో మన జీవితంలో సమాధానం అనేది ఉన్నదా లేదా అనేది ఎవరి మీద ఆధారపడుతుందంటే మన జీవితం మీద. అది ఎవరి మీద ఆధారపడుతుంది? మన జీవితం మీద. ఆయన ఇష్టలుగా మనం జీవించినప్పుడు ఖచ్చితంగా దేవుడు ఏం ఇస్తారు? మనకు సమాధానం ఇస్తానన్నారు. మన ఆయన ఇష్టలుగా ఈ లోకంలో జీవించగలుగుతున్నామా? ఆయన ఇష్టలుగా ఈ లోకంలో జీవించగలుగుతున్నామా?
3వ పాయింట్ రోమపత్రిక 5వ అధ్యాయం 1వ వచనం. రోమపత్రిక 5వ అధ్యాయం 1వ వచనం. విశ్వాసము వలన నీతిమంతులుగా తీర్చబడి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉందుము. వాక్యములో మూడవదిగా మనకి సమాధానం అనేది ఎలా వస్తుంది, ఎలా కలుగుతుంది అంటే విశ్వాసము మూలముగా అని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తా ఉంది. ఎలాగంటే విశ్వాసం. ఈ విశ్వాసం ఎలా వస్తుంది? వాక్యాలు చెప్తానే వినుడు వలన. ఏదంటే విశ్వాసం? సోది చెప్తే, సొలుదోడు చెప్తా ఉంటే కొన్నిసార్లు ఎంత బాధ్యతాము మనం కదా, అలాంటి మాట్లాడితే చాలా ఇష్టం. కానీ ఏ మాట పడితే ఆ మాట వింటే విశ్వాసం ఎవరో అది ఎవరి మాట ఏంటంట? క్రీస్తుని గూర్చిన మాట. అది క్రీస్తుని గూర్చిన మాట. కాబట్టి ఈ యొక్క రాత్రికాల సమయంలో మన యొక్క జీవితంలో ఎలా సమాధానం పొందగలుగుతామంటే వాక్యాలు చెప్తున్న విశ్వాసం ద్వారా. తర్వాత 4వ పాయింట్ కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 13వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 13వ అధ్యాయం 11వ వచనం చదువుతాం. సంతోషించుడి, సంపూర్ణుడి, ఆదరణ కలిగియుడి, ఏక మనసు గలవారయుడి, సమాధానముగా ఉండుడి. ప్రేమ సమాధానములకు కర్తయగు దేవుడు మీకు తోడై ఉండును. వాక్యాలు చెప్తూ ఉన్నాయి. మనము సమాధానముగా ఉండాలి అంటే ఒకటి ఏక మనస్సు గలవారే ఉండాలి. ఏక మనస్సు గలవారే ఉండాలి. అప్పుడు ఏమొస్తుంది? సమాధానం. మీకు అర్థం కావడం ఒక మాట చెప్తారు, మీకు అర్థం కావడానికి ఒక మాట చెప్తారు. ఇంట్లో భార్య ఏమో ఏమంటే టీవీ కొనండి, ఏమంటే టీవీ కొనండి అంటా ఉందో అనుకోండి. భర్త ఏమో టీవీ కాదు ఇంట్లో ఫ్రిడ్జ్ కొందాం అని ఆయన అనుకుంటాడు. ఫ్రిడ్జ్ కొంటే ఎవరికి నొప్పి? భార్య. టీవీ కొంటే ఎవరికి నొప్పి? భర్త నొప్పి. నొప్పి అంటే గుండె నొప్పి, నొప్పి నొప్పి, కాలు నొప్పి కాదు కానీ మనసులో నొప్పి. ఈ నొప్పి అంటే ఏమన్నా చెప్పడం సరే. ఒకవేళ అలాంటి టైంలో ఫ్రిడ్జ్ లో ఏదైనా పెట్టి తినమంటే భార్య తింటుందా? అంటే తినాలా? ఒకవేళ ఇది ఇష్టమైన ప్రోగ్రామ్ ఒక టీవీలో వచ్చిందా, నీళ్ళు కదా, నేను పదార్థాలు కొన్నాం అందులో నేను చూడాలి అని అవసరం పక్కకి టీవీ చూడాలి. కానీ ఆ ఇంట్లో ఆయన సొంత టీవీలో ఆయన చూడండి అంటాడు. అవునా? సో ఏక మనసు లేకపోతే ఏమో సమాధానం. అవునా? అయితే ఏ విషయంలోనైనా ఏ విషయంలోనైనా మరి ముఖ్యంగా కుటుంబంలో ఏక మనసుతో ఉన్నారనుకోండి, ఆ కుటుంబం కలుగుతుంది సమాధానం. ఆఫీసులో ఏక మనసుతో అందరూ ఒకే మాటలో ఉన్నారనుకోండి, ఎలా ఉంటుంది? సమాధానం ఉంటుంది. ఒక కార్యక్రమం చేసేటప్పుడు అందరూ కూడా ఏక మనసుతో ఉంటే ఆ కార్యక్రమం ఎలా జరుగుతుంది? సమాధానంలో జరుగుతుంది. అలాగే సంఘములో ఏక మనసుతో ఉంటే సంఘములో కూడా మనం ఎలా ఉంటాం? సమాధానముగా ఉంటాం. అయితే వాక్యాలు చెప్తున్నటువంటి విషయాలు దేవుడు మనలో ఏక మనసుతో ఉండి సమాధానం ఎప్పుడైతే అనుకుంటామో వాక్యాలు చెప్తున్నాయి. అటువంటి సమాధానములకు కర్తయ్య దేవుడు మీకు తోడై ఉంటాడు. ఒకవేళ సమాధానంగా ఉండకపోతే, సమాధానం లేకపోతే మన ఆయన తోడు ఉంటుందా? మనకి ఆయన తోడు ఉంటాడా? ఆలోచించు. ఐదవదిగా దేవుని యొక్క వాక్యములో మరి రోమపత్రిక 8వ అధ్యాయం 6వ వచనంలో చదివితే, రోమపత్రిక 8వ అధ్యాయం
6వ వచనం. జీవమును సమాధానమునై ఉన్నది. ఎలాంటిది? ఎప్పుడన్నది? ఆత్మానుసారమైన మనసు. ఇందాకేమో ఏక మనసు అన్నాం, ఇప్పుడేమో చెప్తుంది ఆత్మానుసారమైన మనసు. ఆత్మ ఫలాలు ఏమనగా అని హెల్త్ రాష్ట్ర పత్రికలో ఉంటారు. 5:23 ప్రేమ, సంతోషము, 3 అయితే సమాధానం. ఈ సమాధానం అనేది ఏమై ఉన్నది అంటే ఆత్మ ఫలములలో ఒకటి. ఆత్మ ఫలం ఆలోచించి, అందుకనే వాక్యం చెప్తుంది ఆత్మానుసారమైన మనసు మనం కలిగి ఉన్నప్పుడు మనం ఏం పొందుకుంటాం? జీవమును సమాధానమును మనం పొందుకుంటాం. అలాగే మరొక మాట యెషయా గ్రంథము 32వ అధ్యాయం 17వ వచనంలో చదివితే, యెషయా గ్రంథం 32వ అధ్యాయం 17వ వచనం, నీతి సమాధానము కలుగజేయును. చూడండి ఒకసారి వాక్యంలో మనం చదువుతున్నాం కదా, నీతి ఏం చేస్తుంది? సమాధానము కలుగజేయును. నీతి వలన సమాధానం. ఎలా చెప్పండి? నీతి వలన సమాధానం. మీరు అర్థం కాదు ఒక మాట చెప్తారు, మీరు అర్థం కావడానికి ఒక మాట చెప్తారు. సమాధానం అంటే ఒక ఎగ్జాంపుల్. నోవాహు ఏ పేరు సంపాదించాడు? నోవాహుకు ఏ పేరు వచ్చింది? నీతిమంతుడు అని పేరు వచ్చింది. అవునా? ఆ యొక్క నీతిమంతుడుగా ఉన్నందుకు గాను ఇప్పుడు వాక్యం ఏం చెప్తుంది? నీతి వలన సమాధానం అని చెప్తుంది కదా. ఇప్పుడు గమనించండి, వాడ లోపల ఎవరున్నారు? నోవహు ఉన్నాడు, తన భార్య ఉంది, 3 కుమారులు ఉన్నారు, 3 కోడలు ఉన్నారు. వీరితో పాటు ఎవరున్నారు? పక్షులు, జంతువులు, ఇవన్నీ ఉన్నాయి కదా. ఆలోచించండి. జనరల్ గా మనలో అన్నమాట ఈ 3 తోడుకోవడానికి జనరల్గా ఏమవుతుందో, తోడుకోవడానికి ఏమవుతుందో సర్వసాధారణంగా పాడు. మరి ఈ 3 ఎక్కడున్నారు? ఒకే చోట ఉన్నారు. ఈ 3 ఎక్కడున్నారు? ఒకే చోట ఉన్నారు. కానీ వాళ్ళకి వేరికి మధ్యలో గొడవలైనట్టుగా, కనుక్కున్నట్టుగా, తిట్టుకున్నట్టుగా ఏమన్నా రాయబడిందా, చెప్పబడిందా? ఒకటి. ఇంకో మాట, ఇంకా విచిత్రమైన, ఇంకా ఆశ్చర్యమైన ఇంకో మాట చెప్తాను. సింహాలు గాని, పులులు గాని, ఏది సింహాలు గాని, పులులు గాని మిగతా జంతువులు చూసే అనుకోండి చంపనుంటాయా? కానీ ఆ యొక్క వాడలో ఉన్నంతసేపు జంతువులు తినేసి చంపేసుకుని తినేసా? ఆలోచన చేయాలి సార్. ఇక్కడ మీరు గమనిస్తే నీతి వలన నోవాహుకి దేవుడు ఏమి ఇచ్చాడు? సమాధానం ఇచ్చాడు. ఆ సమాధానమైన పొందడం వలన వాడలో పొందడు ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి? సమాధానకరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఈ యొక్క మన వచనంలో మనం చదివితే ఈ వాక్యం ఏం చెప్తుంది? నీతి సమాధానం కలుగుచేయును, నీతి వలన నిత్యము నెమ్మదము కలుగును. అంత మాత్రమే కాదు, నా జనులు విశ్రమ స్థానమందును ఆశ్రయ స్థానములందును సుఖకరమైన నివాసములందును నివసించెదరు. ఎప్పుడు ఎవరి ఇంట్లో ఉంటాయి అంటే నీతి అనేది ఎప్పుడైతే కలిగి ఉంటారో అప్పుడు. తర్వాత ఇంకొక మాట చెప్తాను. యోబు గ్రంథం 22వ అధ్యాయం 21వ వచనం చదువుతాం చూడండి.
నీకు సమాధానము కలుగును, అలాగున నీకు మేలు కలుగును. ఏమంటుంది? ఎవరితో సహవాసం? ఎవరితో సహవాసం? దేవుని యొక్క వాక్యం చెప్తుంది ఆయనతో సహవాసం. ఆయనతో సహవాసం. ఆయన అంటే దేవుడు, కుమారుడు, యేసయ్య. ఎప్పుడైతే ఆయనతో సహవాసం కలిగి ఉంటామో, ఎప్పుడైతే ఆయనతో సహవాసం కలిగి ఉంటామో, వాక్యాలు చెప్తున్నాయి, అది మనకి ఏం చేస్తుందంట? సమాధానం కలుగు చేస్తుంది. మరి మన జీవితంలో ఆయనతో ఎంత సహవాసాన్ని కలిగి ఉన్నాం? ఆయనతో ఎంత సహవాసాన్ని మనము కలిగి ఉన్నాం? ఎందుకంటే సహవాసం అనేది చాలా రకాలు. సహవాసం అనేది చాలా రకాలు. కొంతమంది సంవత్సరానికి ఒకసారి కనబడే సహవాసం ఉండొచ్చు, కొంతమంది నెలకోసారి కలిసే సహవాసం ఉండొచ్చు, కొంతమంది వారాకోసారి కలిసే సహవాసం ఉండొచ్చు, కొంతమంది రోజు కనబడి రోజు మాట్లాడుకునే సహవాసం కలిగి ఉండవచ్చు. మరి మనం మన దేవుడితో ఎటువంటి సహవాసాన్ని కలిగి ఉన్నాం? మన దేవుడితో ఎటువంటి సహవాసాన్ని మనము కలిగి ఉన్నాం? కారణం ఏంటంటే ఈ లోకంలో ప్రతి ఒక్కరు, ప్రతి మానవుడు ఎలాంటి సహవాసం కోరుకుంటాడంటే తన ఫలితమైన సహవాసాన్ని కోరుకుంటున్నాడు. తను ఏదైతే చేయాలనుకుంటాడో అదే చేయడానికి ఇష్టపడుతూ ఉంటాడు. గమనించండి, మన సహవాసం ఎవరితో ఉండాలి? మన సహవాసం ఎలా ఉండాలి? మన సహవాసం మనం ఎవరితో చేయడానికి ఇష్టమని మనం చూస్తూ ఉన్నాం. మనం కొత్త సంవత్సరంలో అడుగు పెడుతున్నాం, నూతన సంవత్సరంలో అడుగు పెట్టబోతున్నాం. దేవుడు తన వాక్యంలో మనం చెప్తున్నటువంటి మాట, ఆయన సమాధానకర్తయగు అధిపతి. ఆయన మన జీవితంలో అటువంటి సమాధానాన్ని ఇవ్వడానికి ఈ లోకానికి ఆయన రావడం జరిగింది. ఆయన మన జీవితంలో అటువంటి సమాధానమును కలుగ చేసి, ఎందుకంటే ఈ సమాధానం లేకపోతే ఎక్కడికి వెళ్ళలేము? మనము పరలోకానికి వెళ్ళలేము. ఆయన ఉండేటువంటి స్థలానికి వెళ్ళలేము. ఆయన ఉండేటువంటి స్థలంలో నివసించలేము. కాబట్టి ఆయనతో ఉండాలని, ఆయనతో జీవించాలి అని, ఆయనతో మనం గడపాలి అని ఆయన కోరుకుంటున్నాడు. మరి మన యొక్క సహవాసం ఎలా ఉన్నది? ఆయనతో ఎలా ఉన్నది? ఒకసారి ఆలోచించాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఆయనతో సహవాసం అంటే, మీకు ఒక మాట చెప్తాను. ప్రార్థన అనేది ఏంటి అంటే దేవునితో మాట్లాడాలి. మనం దేవునితో ఎంత మాట్లాడుతున్నాం? దేవునితో నువ్వు ఎంత మాట్లాడుతున్నాం? ఒకటి. రెండు, వాక్యం చదవడం అంటే దేవుడు మనతో మాట్లాడుతాడు. మరి దేవుడు మనతో మాట్లాడడానికి నువ్వు ఎంత సమయాన్ని కేటాయిస్తున్నావు? ఎంత సమయాన్ని కేటాయిస్తున్నావు? ఆలోచించండి. బైబిల్ అంతా చదివేశాను అని చెప్పగలిగిన వారు ఎంతమంది ఉన్నారు? ఆదికాండం నుండి ప్రకటన వరకు మొత్తం పూర్తి చేసేసాను అన్నవారు ఎంతమంది ఉన్నారు? ఆలోచించండి. కొన్నిసార్లు కొంతమంది మొదలు పెడతారు ఆదికాండం జనవరిలో, డిసెంబర్ వచ్చిన ఆదికాండంలో ఉంటారు. మొదలు తూచు చాలా చాలా పెద్ద అధ్యాయాలు, పాత్ర బాగుంది ఇది కాదు అని ఉపశోకం ఏం చేస్తారంటే మత్తయి శోకం మొదలు పెడతారు. మత్తయి శోకం మొదలు పెడితే జనవరిలో మత్తయి శోకం బాగానే ఉంటారు. డిసెంబర్ వచ్చేసరికి మహా అయితే మార్పు శోకలకు ఒక సంవత్సరం కొంతమంది అప్పుడు అనుకుంటారు, ఇది కూడా కాదు, ఇన్ని పేజీ చదువుతున్నాను, నాకు ఒక పుస్తకం కూడా అవ్వట్లేదు అని కొంతమంది ఏం చేయాలో తెలుసా? కీర్తన మొదలెడతారు. ఎందుకు? కీర్తనలు అయితే ఇంతే ఉంటాయి.
కొన్ని అధ్యాయాలు అయితే ఇది. సో 1వ అధ్యాయం మొదలెడతారు. 1వ అధ్యాయం మొదలెట్టిన తర్వాత జనవరిలో ఎక్కడ వెళ్ళిపోతుంది తెలుసా? 118 రోజులు వెళ్ళిపోతాయి. 118 రోజులు పెద్ద బ్రేక్ పడిపోతుంది. అంటే అది ఒక రోజు అవ్వదు. అందుకని చెప్పి అంతే, ఇది పెద్దదే అమ్మో అని చెప్పి 119 దగ్గర ఆగిపోయేవారు కొంతమంది ఉంటారు. ఎక్కడ స్టార్ట్ చేయాలో తెలుసా? గౌతమ రాష్ట్ర పత్రికలో స్టార్ట్ చేస్తారు. ఎందుకంటే అక్కడి నుంచి 4 అధ్యాయాలు 5 అధ్యాయాలు అంతే. వాళ్ళ ఉద్దేశం ఏంటి తెలుసా? ఒక నెల అయ్యేసరికి 8 పుస్తకాలు చదివేసాను అన్న ఫీలింగ్ అన్నమాట. ఆలోచన చేయండి, దేవుని యొక్క వాక్యాన్ని ఎంతవరకు చదువుతున్నాం, ఎంతవరకు చదువుతున్నాం. మరి నా గురించి నేను మీకు చెప్పేది నాకు గుర్తులేదు, కానీ 2005లో ఫస్ట్ టైం మొత్తం బైబిల్ అంతా యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ చదవాలి అని నిర్ణయించుకున్నాను. మీరు నమ్ముతారు, నాకు 3 నెలల్లో బైబిల్ మొత్తం చదివేశాను. జనవరి, ఫిబ్రవరి, మార్చ్ అంతా కూడా పూర్తవలా నా బైబిల్ మొత్తం చదివేశాను. రోజు 15 అధ్యాయాలు చెప్పుకున్నాను. ఎందుకంటే 1189 అధ్యాయాలు ఉన్నాయి బైబిల్ అందరికీ. బైబిల్ అందరికీ 1189 అధ్యాయాలు ఉన్నాయి. రోజుకి 15 అధ్యాయాలు చెప్పున చదివితే మనము ఈజీగా 3 నెలల్లో బైబిల్ అంతటనే చదివేయచ్చు. టిఫిన్ చేసే ముందు 5 అధ్యాయాలు చదివాము, భోజనం చేసేటప్పుడు 5 అధ్యాయాలు చదివాము, రాత్రి భోజనం చేసే ముందు 5 అధ్యాయాలు చదివాము. చదవకపోతే తినలేదు. అలా పెట్టుకున్నాను నేను నా టార్గెట్ అలా పెట్టుకున్నా. అలా పెట్టుకుని మొత్తం 3 నెలల లోపల కంప్లీట్ చేసేసాను. అది కంప్లీట్ చేసిన తర్వాత నాకు ఇంకొక ఆలోచన వచ్చింది. తర్వాత మరొక ఆలోచన వచ్చింది, అరే రోజుకి 15 అధ్యాయాలు చదివితే ఏమైంది, బైబిల్ అంతటే నేను చాలా ఈజీగా కంప్లీట్ చేయగలిగాను కదా అని నేను డిసైడ్ అయ్యి మరలా అలాగా 3-4 సార్లు అంటే స్పీడ్గా బైబిల్ అంతటి చదవడం జరిగింది. ఒకసారిగా 2 సార్లుగా చాలా సార్లు బైబిల్ కంప్లీట్ చేసేసారు. ఆలోచన చేయండి, దేవుడి యొక్క వాక్యాన్ని చదవడానికి ఇంట్రెస్ట్ చూపెట్టాలి. పొరపాటాయి కొన్ని అవుతలేదు, చిన్న కథలు కూడా పని, చిన్న కథలు పుట్టినవాళ్ళు కూడా పని, నిద్రపోవడం వాళ్ళ పని, ఏడవడం వాళ్ళ పని, పెంపడం ఆడడం వాళ్ళ పని, ఆ పనులు అయ్యాయి కదా. సో పనులు అనేవి కామన్ అందరికీ ఉంటాయి. కానీ ఎన్ని పనులున్నా దేవునికి ఇచ్చే సమయం, ఆయనకి ఇవ్వవలసిన సమయం ఆయనకు మనము ఇచ్చేవారు ఉంటారు. కాబట్టి మరి నూతన సంవత్సరంలో దేవుడితో మనం మాట్లాడటానికి, దేవుడు మనతో మాట్లాడటానికి, ఆయనతో సహవాసం కలిగి ఉండటానికి మన యొక్క ప్రయత్నాన్ని పెంచుదాం. ప్రయత్నాన్ని ఏదో ప్రయత్నించి వదిలేయడం వరకే కాదు, ఆ యొక్క ప్రయత్నాన్ని ఫలించేటట్లుగా మనము చేద్దాం. అలా చేసి దేవుడితో సహవాసం కలిగి ఉండి ఆయన సమాధానాన్ని మనం కలిగి ఉంటూ మనతో పాటు ఉన్నటువంటి వారికి ఆ సమాధానాన్ని పంచుతూ దేవుడి బిడ్డలుగా ఆయన కృష్ణులుగా గడుచుకుందాం. కొద్ది మార్పులు మన వెనుకలో దేవుడు పరిపూర్ణ చేసినట్టుగా ఆమేన్. ఈ సమయంలో మనము ప్రార్థన దేవుడి యొక్క సన్నిధిలో ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకుని మన యొక్క సమయాన్ని కొద్ది నిమిషాలు ప్రార్థన చేసి దేవుడి సన్నిధిలో మన ప్రార్థన పూర్వకంగా నూతన సంవత్సరం